సైబర్ ఆస్తులు రెచ్చిపోతున్నారు. వల్లో పడ్డామా అంతే సంగతులు. అకౌంట్లోని డబ్బులు మాత్రమే కాదు, ఏకంగా మన ఆస్తులు మొత్తం కాజేసే వరకు వదిలిపెట్టరు. ఇలాంటి సైబర్ మోసగాళ్ల బారిన పడ్డ ఒక డెంటల్ డాక్టర్ ఏకంగా 14 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. హైదరాబాద్ లో హబ్సిగూడలో జరిగింది ఈ ఘటన. అందమైన అమ్మాయి ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపింది. అమ్మాయి ప్రొఫైల్ ఫోటో చూశాడు. ఫోటోకు ఫిదా అయిపోయి పడిపోయాడు. వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక అప్పటి నుంచి అసలు కథ షురు అయ్యింది. జస్ట్ అలా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగానే మెసెంజర్ లో హాయ్ అంటూ పలకరించింది. తనని తాను మౌనిక అని పరిచయం చేసుకుంది. ఇక మనోడికి భూమి మీద కాలు నిలవలేదు. హాయ్ అంటూ తిరిగి పలకరించి చాటింగ్ మొదలు పెట్టాడు. ఇలా ఒక రోజు వరకు హాయ్ బాయ్లు, పలకరింపులు, పరిచయ కార్యక్రమాలు అయిపోయాయి. మరుసటి రోజు వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకున్నారు. అక్కడితో అయిపోలేదు. తనకు భర్త లేడని, చనిపోయాడు అని, తాను ఒక్కదాన్నే ఉన్నానని, ప్రముఖ స్టాక్ మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నానని, చాలని జీతంతో గడుపుతున్నానని చెప్పుకొచ్చింది ఆ లేడీ. ఇలా 2-3 రోజులు గడిచాక అసలు స్టోరీ స్టార్ట్ చేసింది. తన ద్వారా, తన కంపెనీ ద్వారా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే కొంత కమిషన్ తనకు వస్తుందని స్టోరీలు చెప్పింది. రోజుకు ఒక అందమైన ఫోటో మారుస్తూ ఆ డెంటల్ డాక్టర్ ని నైస్ గా బుట్టలో వేసుకుంది. మెల్లగా డాక్టర్ లేడీ మాయలో పడిపోయాడు. తమ ద్వారా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం కోసం ఒక లింక్ పంపించింది. ఆ లింక్ ద్వారా అకౌంట్ ని ఓపెన్ చేసుకోవాలని చెప్పింది. లేడీ చెప్పిన మాయ మాటలు నమ్మి లింక్ ద్వారా అకౌంట్ ని ఓపెన్ చేశాడు. ముందుగా 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. దానికి 80,000 రూపాయలు లాభం వచ్చినట్లు కనపడింది. అంతేకాదు, ఈ డబ్బు తన ఖాతాలో సేవ్ అయ్యిందని ఆ కిలాడీ లేడీ చూపించింది. దీంతో కంపెనీ ప్రొఫైల్ బాగా ఉందని నమ్మాడు ఆ డెంటల్ డాక్టర్. అమ్మాయి బాగుంది, కంపెనీ బాగుంది, బాగా డబ్బులు కూడా వస్తున్నాయని సంతోషపడిపోయాడు. అదే అతని పాలిట శాపమయ్యింది. లేడీ కిలాడి మాటలు నమ్మిన డాక్టర్ నెమ్మదిగా తన దగ్గరున్న 6 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టాడు. అక్కడితో అతని ఆశ తీరలేదు. తాను సంపాదించి పెట్టుకున్న 6 కోట్ల రూపాయల డబ్బుతో పాటు ఒక ఇల్లమ్మేసి వచ్చిన 8 కోట్ల రూపాయలు కూడా అందులో పెట్టుబడి పెట్టాడు. మొత్తం 14 కోట్ల పైచిలుకు డబ్బులు పెట్టుబడి పెడితే 35 కోట్ల రూపాయల లాభం వచ్చినట్లు అకౌంట్ లో చూపెట్టింది. దీంతో మనోడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ డబ్బులు తీసుకోవాలంటే 3.5 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో చెల్లించాలని మెలిక పెట్టారు. దీంతో ఒక్కసారిగా కంగు తిన్నాడు. అయితే అందుకు తన దగ్గర డబ్బులు లేకపోవడంతో కొంత ఆలస్యం చేశాడు. కొంత అమౌంట్ మినహాయించుకుని తనకు డబ్బులు ఇవ్వాలని డాక్టర్ పదే విన్నవించుకున్నాడు. అయినప్పటికీ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. ఇదేదో మోసంలా ఉందని అనుకున్న డాక్టర్ వెంటనే సిటీ సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశాడు. అప్పుడు గాని అసలు కిలాడీ లేడీ సంగతి బయటపడలేదు. లేడీ ఫోటోలు పెట్టి తనను ట్రాప్ చేసి 14 కోట్ల రూపాయలు డబ్బులు కొట్టేశారని ఆలస్యంగా గ్రహించాడు డాక్టర్. తన ఆస్తితో పాటు సంపాదించిన డబ్బు మొత్తం పోయిందని ఇప్పుడు డాక్టర్ లవోదిబోమంటున్నాడు. 100 రూపీస్ ఉన్న షేర్ 50 రూపీస్కి వస్తుంది. అది కొన్న తెల్లారే 100 రూపీస్కి మీరు అమ్ముకోవచ్చు. ఇట్లా వెంటనే మీకు 100% ప్రాఫిట్స్ వచ్చేస్తాయని చెప్తే ఈయన అది నమ్మేసి అందులో ఆమె చెప్పినట్లుగా 3 సెప్టెంబర్ నుంచి 28 నవంబర్ వరకు దాదాపు 14 crores ఇన్వెస్ట్ చేసినారు. బ్యాలెన్స్ 35 crores చూపించింది. కానీ విత్డ్రా కావట్లా, హోల్డ్ అయిపోయింది అకౌంట్. విత్డ్రా కావాలి అంటే 30% ట్యాక్స్ కట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు ఈయనకి కొంచెం డౌట్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని అది వెరిఫై చేసుకుంటే ఇది ఫ్రాడ్ అని తెలిసి మన దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది. మరోసారి సైబర్ నేరగాళ్ల నూతన పన్నాగాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ఈ ఘటన చాటి చెప్పింది. సోషల్ మీడియా ద్వారా పరిచయం, ఆశాజనక లాభాలు, క్రిప్టో ట్రేడింగ్ వంటి పేర్లతో పెద్ద మొత్తాల్లో మోసాలు కొనసాగుతున్నాయి. ఈ తరహా సైబర్ ట్రేడింగ్, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.